హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎలక్షన్ కమిషన్ ఈ పేరు వినగానే చాలా మందికి ఏదో వచ్చిందా అనాలనిపిస్తుందేమో. నాకైతే అర్థం కాదు, నాకైతే అనాలనిపిస్తుంది. ఎందుకంటే మరీ సిగ్గుమాలి, మరీ ఇంత దారుణంగా ప్రజల ఓట్లని అమ్ముకుంటుందంట. ఎవరికి? బీజేపీ. ప్రజల ఓటుల్ని, ప్రజల్ని మోసం చేసి బీజేపీకి అమ్ముకుంటుంది ఓట్లని. ఇది నేనన్న మాట కాదు, సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన మాట. మీకు అర్థం కావట్లేదా? దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత విచ్ఛిన్నమైందో మీకు తెలియట్లేదా? మోడీ ఎంత దారుణంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఏ పత్రికా మిత్రులకి అర్థం కావట్లేదా? నేను ప్రత్యేకంగా చెప్పాలా అంటూ నిన్న రాహుల్ గాంధీ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అన్నాడు. అంటే దేశం యొక్క పరిస్థితి ఎంత దారుణ స్థితికి మోడీ తీసుకెళ్లాడంటే, కేవలం హిందుత్వం అనే ఒక ముసుగులో ప్రజల్ని మభ్యపెడుతూ మోసం చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను మూలాలతో సహా సర్వనాశనం చేసినటువంటి మోడీకి ఈ ఎలక్షన్ కమిషన్ తొత్తుగా మారుతుంది అంటూ రాహుల్ గాంధీ చెప్పాడు. బీహార్ ఎలక్షన్స్ లో దగ్గర 1 కోటి ఓట్లు తీసేశారు. అంటే 1 కోటి ఓట్లు తీసేస్తే మీకు ఇక్కడ ఒక లాజిక్ పాయింట్ నేను అడుగుతాను. నిన్న ఒక మిత్రుడు మా ఆఫీస్ కి వస్తే ఆయన మాట్లాడిన మాట ఇది. అరే నిజమే కదా అనిపించింది. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ 2024లో జరిగాయి. ఇప్పుడు వెళ్ళి SIR అని పెట్టి స్పెషల్ టీమ్ లా వెళ్ళి అక్కడ తప్పుడు ఓట్లు ఉన్నాయంటూ దగ్గర 1 కోటి ఓట్లు తీసేశారు కదా. గతంలో అధికారంకి వచ్చినటువంటి ప్రభుత్వానికి ఈ 1 కోటి ఓట్లు పడ్డాయా, పడలేదు? ఒకవేళ పడితే అది మరి గవర్నమెంట్ ని ఫెయిల్యూర్ చేయాలి కదా. మరి 2024లో వేసినటువంటి ఈ దొంగ ఓట్లు ఏవైతే 1 కోటి ఉన్నాయో ఆ 1 కోటి ఓట్లతో గద్దెక్కినటువంటి నితీష్ ని గద్దె దించాలి కదా. అంటే ఈ దొంగ ఓట్లు వేయించుకుని నితీష్ అధికారం చేపట్టినట్టే కదా. అంటే దేశ వ్యాప్తంగా ఎక్కడ వెళ్ళి ఇలా ఎలక్షన్ కమిషన్ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది అనుకోండి, అక్కడ కొన్ని ఓట్లు తీసేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ కే వచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఎలక్షన్ కమిషన్ ఇలాగే SIR తీసుకొని వచ్చేసి ఓట్లని కొన్ని తీసేసింది అనుకుందాం. అందులో చనిపోయిన వారు ఉండొచ్చు, డూప్లికేట్ ఓట్లు ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే రాష్ట్రాల్లో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకి ఇక్కడ మళ్ళీ ఓటు హక్కు ఉండొచ్చు. ఇలా ఉన్నారనుకోండి, అప్పుడు ఆ ఓట్లు లెక్కిస్తే 50 లక్షలు 60 లక్షలు అయ్యాయి అనుకోండి. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీ ఉందో అది కేవలం 33 లక్షల ఓట్లతోనే కదా అధికారంలోకి వచ్చింది. మరి అప్పుడు 53-60 లక్షలు గనక ఓట్లు దొంగ ఓట్లు ఉందని తెలిస్తే వారికి వచ్చినటువంటి 35 లక్షల ఓట్లు అందుట్లో కొట్టుకుపోతే మరి అధికారం కూటమి ప్రభుత్వానికి లేనట్టే కదా. అంటే దొంగ ఓట్లు వేసిన దాంతో అధికారంలోకి వస్తే అది అధికారం కాదు కదా. మరి ఇప్పుడు ఈ SIR గనక ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగితే మరి 2024లో కొన్ని లక్షల ఓట్లు దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఉండుంటాయి కదా. మరి ఆ రకంగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి పార్టీ దొంగ ఓట్లతో గెలిచినట్టు కదా. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా? నా క్వశ్చన్ ఇది. కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా, లేదంటే దేశవ్యాప్తంగా ఇలా ఓట్లను తీసేసి అసలు ఏ స్టేట్ లో ఎన్ని ఓట్లు ఎక్స్ట్రా ఉన్నాయో మొత్తం తీసేస్తే అన్ని పార్టీలు కొలాప్స్ అయిపోతాయి. మరి అలా చేస్తారా? మరి అలా చేస్తారు అంటేనే కదా ఇప్పుడు బీహార్ వెళ్ళి కూడా 1 కోటి ఓట్లు తీసేయాలి. ఇప్పుడు అర్జెంట్ గా బీహార్ వెళ్ళి 1 కోటి ఓట్లు తీసేసామంటే గతంలో 1 కోటి ఓట్లు దొంగ ఓట్లు పడి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయినట్టే కదా. ఆ లెక్కన ఎలక్షన్ కమిషన్ దారుణంగా ఫెయిల్ అయినట్టే కదా. రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసినట్లే కదా. ఇప్పుడు ఉన్న పలంగా వెళ్ళి 1 కోటి ఓట్లు తీసేసామంటే చేతకాని గవర్నమెంటే కదా అక్కడ ఉన్నది. దొంగ ఓట్లతో గెలిచిన గవర్నమెంటే కదా. మరి ఆ గవర్నమెంట్ ని ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు? ఎలక్షన్ కమిషన్ ఇంత దారుణమైన ఫెయిల్యూర్ ని ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే అదంతే. రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓటర్లు లెక్కిస్తారు. అందుట్లో కూడా 50 నుంచి 70 లక్షల ఓట్లు లేపేస్తారు. ఆ 70 లక్షల ఓట్లు రాంగ్ ఓట్స్ అని ప్రూవ్ చేస్తారు. అందుట్లో మొత్తం వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఓట్లు. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ దొంగ రాజకీయాలు చేస్తూ ఉంది. అందుకే ఎలక్షన్ కమిషన్ పైన లెక్కలేని కేసులు ఉన్నాయి. ఒక్క దానికి కూడా సమాధానం చెప్పకుండా దొంగలా తప్పించుకొని తిరుగుతుంది. దొంగతనంగా ప్రజల ఓట్లని అమ్మేస్తుంది బీజేపీకి. వాళ్ళ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ
సిగ్గులేనితనాన్ని నిరూపించుకుంటూ ప్రతిసారి ప్రజల ఓట్లని ఎలక్షన్ కమిషన్ బీజేపీకి అమ్ముకుంటుంది, ఎలక్షన్ కమిషన్ అనేది దొంగ అంటూ రాహుల్ గాంధీ డైరెక్ట్ స్టేట్మెంట్ చేశాడు. దాంతో పాటు మోడీ హయాంలో దేశం ఎంత ఆర్థికంగా చితికిపోయిందో క్లియర్ గా చెప్పాడు. అంతేకాదు రాహుల్ గాంధీ క్లియర్ గా మాట్లాడాడు. మొన్న ఆపరేషన్ సింధూర్ లో ఎయిర్ క్రాఫ్ట్లు ఎన్ని పాకిస్తాన్ లో కూలిపోయాయో మాట్లాడాడు. అదే విధంగా శివంగి అనే ఒక పైలట్ ఎందుకు ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి కనిపించట్లేదు అంటూ మాట్లాడాడు. ట్రంప్ అన్నిసార్లు నేను యుద్ధాన్ని ఆపానంటే నువ్వు చేతకానోడు కాదని ఎందుకు చెప్పలేదు, నీకు చేత కాలేదా అని చెప్పాడు. ఇందిరాగాంధీకి ఉన్నటువంటి గట్స్ లో 1% ఉన్న మోడీ మగాడని నిరూపించుకున్నాడు అంటూ కూడా వ్యాఖ్యలు చేశాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చేతగాని దద్దమ్మల చేత మనం పాలించబడుతూ ఉన్నామా? ఎందుకంటే అందరు ప్రధానులు ఉన్నప్పుడు ఇండియా అప్పు దగ్గర 53 లక్షల కోట్లు. కానీ మన మోడీ ప్రధాని అయిన తర్వాత 2,53,00,000 కోట్లు. అంటే ఎక్కడ దాకా తీసుకెళ్లాడో అర్థం చేసుకుని మనం బ్రతుకుని మనం అయినా కూడా సిగ్గు లేకుండా మతతత్వంతోనో కులతత్వంతోనో ఓట్లు వేస్తూ మన పిల్లల భవిష్యత్తు దరిద్రం చేస్తున్నాం. మీకు తెలుసు కదా, ఏ దేశంలో అయితే గుడులు బంగారు వర్ణంతో మెరుస్తూ ఉంటాయో, మత పిచ్చులో ప్రజలు ప్రార్థనలని అవని ఇవని తిరుగుతూ అన్ని మర్చిపోయి దేవుడే ఏదో చేస్తాడని నమ్ముతాడో ఆ దేశంలో ఉన్నటువంటి స్కూళ్ళు కర్మాగారాలు అన్ని పాడవుతాయి. ఆ దేశం దరిద్ర స్థితికి చేరుతుంది. దాన్ని ఎవడో పాడు చేయవలసిన అవసరం లేదు, దానంతట అదే సర్వనాశనం అయిపోతుంది అంటూ పెద్ద పెద్ద సైంటిస్టులు చెప్పారు. ముఖ్యంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఎలా తయారైందంటే, ఎవరైతే ఇలా యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోస్ చేస్తూ ప్రజల్లో ఇది రెవల్యూషన్ తీసుకొస్తున్నారో ఎలక్షన్ కమిషన్ పైన, వాళ్ళందరికి కూడా పర్సనల్ గా ఫోన్ చేసి ఆ వీడియో తీసేయండి అని అడుక్కునే దిక్కుమాల స్థితికి చేరిందంట. అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రీకౌంటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఆ రీకౌంటింగ్ కి వెళ్ళే వాళ్ళందరికీ మీరు రాకండి, దయచేసి ఆగిపోండి అంటూ కాళ్ళ బేరానికి వచ్చి మరి సిగ్గు లేకుండా అడుక్కుంటుందంట. అసలు కొన్ని లక్షల ఈవీఎం మిషన్లు మనం కొన్నాం, అంతే కొన్ని వీవీప్యాడ్లు కొన్ని లక్షలు కొంటున్నాం. ఎలక్షన్ కమిషన్ కి ఓట్లకి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ అనేది సుప్రీంకోర్టు అనేది ఇన్వాల్వ్ చేసుకొని బయోమెట్రిక్ తో ఓట్లు వేయాలి, అంటే ఫింగర్ ప్రింట్ తో ఓట్లు వేయాలి అన్న విషయాన్ని ఎందుకు ప్రతిపాదనలోకి తీసుకురావట్లేదు? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక సిమ్ కార్డు నువ్వు తీసుకోవాలంటేనే ఆ సిమ్ కార్డు నీకు కావాలంటే నువ్వు ఫింగర్ యాక్సెస్ ఇవ్వాలి, వాడికి నీ ఓటర్ ఐడి ఇవ్వాలి, నీ ఆధార్ కార్డు ఏదో ఒకటి ఇవ్వాలి ప్రూఫ్ గా. అప్పుడు నీ ఫింగర్ పెట్టగానే ఆ బయోమెట్రిక్ ద్వారా నీకు సంబంధించింది ఆ సిమ్ అనేది తెలుస్తుంది. అలాగే కొన్ని ఆఫీసులు చూసుకోండి, బయోమెట్రిక్ తో నువ్వు అటెండెన్స్ ఎప్పుడు వచ్చావో ఎప్పుడు తెలుస్తుంది. ఇంత సింపుల్ టెక్నాలజీని, ఇంత సింపుల్ ని ఓట్ల సిస్టమ్ లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేయట్లేదు? మీరు బ్యాలెట్ బాక్స్ అని పెట్టారా? ఓ నో ప్రాబ్లం. ఈవీఎం మిషన్ లో పెడతారా? నో ప్రాబ్లం, పెట్టుకోండి. బట్ ఎలక్షన్ బూత్ లోకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కడు ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడితో పాటు అటు ఫింగర్ యాక్సెస్ కూడా కావాలి. బయోమెట్రిక్ ద్వారానే ఓటర్ ని ఐడెంటిఫై చేయాలి అనే రూల్ ఎందుకు తేవట్లేదు ఇండియాలో? మీలో ఎవరైనా జ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళు ఉంటే ఒక్కసారి దీనికి నాకు సమాధానం చెప్పండి. మనల్ని మోసం చేయడానికి తప్పించి ఇంకెందుకు ఈ ఎలక్షన్ కమిషన్ ఇటువంటి చిల్లర చెత్త లాజిక్లు తీసుకొస్తుంది? ఓట్లు పెరిగినా పట్టించుకోదు, ఈవీఎం లో ట్యాంపర్ అయినా పట్టించుకోవట్లేదు, ఈవీఎం లో ఛార్జింగ్ ఎంత వచ్చినా పట్టించుకోవట్లేదు, వీవీప్యాట్లు ఈవీఎం ని రెండింటిని డిమాలిష్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంత కుక్క బతుకులు, సిగ్గుమాలిన బ్రతుకులు, అడుక్కు తినే బ్రతుకులు, ఒక అమ్మక అప్పక పుట్టిన బ్రతుకులు అని అందరూ అంటూ ఉన్నారు. చివరికి రాహుల్ గాంధీ కూడా అంటారు. కానీ ఎలక్షన్ కమిషన్ ఏమన్నా చేస్తుందా అంటే చేయట్లేదు. నిజం చెప్పాలంటే బ్యాలెట్ బాక్స్ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంది, ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నాయి అంటూ ఎలన్ మస్క్ తో పాటు అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంబంధించినటువంటి చీఫ్ కూడా మాట్లాడటం జరిగింది. దేశవ్యాప్తంగా ఎన్నో ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈవీఎంలు మ్యానుఫ్యాక్చరింగ్ లోనే బీజేపీ వాళ్ళు ఉన్నారు, చిప్ లెవెల్లోనే అక్కడే మొత్తం అంతా సాఫ్ట్వేర్ చేంజ్ అయిపోతుంది. మీకు వీవీప్యాడ్ లో ఫ్యాన్ గుర్తుకేసినట్టే వస్తుంది, కానీ కౌంటింగ్ లోకి వెళ్ళేసరికి అది
వాళ్ళు అనుకున్న పార్టీకి పడుతుంది అనమాట. సో ఈ విధంగా మనల్ని మ్యానిపులేట్ చేసి ఇంత దరిద్రమైన ఆ బ్రతికెందుకు అంటున్నాం. నాకు తెలిసిన 2-3కే ఫోన్ చేసి ఆ వీడియోలు తీసేసేయండి, ఆ వీడియోలు మాట్లాడకండి మీరు అని ఎలక్షన్ కమిషన్ అడుక్కునే దుస్థితికి చేరిందంటే ఎంత దారుణంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందో అన్నది మీరు అర్థం చేసుకోండి. సో ఇది మొత్తానికి ఎలక్షన్ కమిషన్ పనితీరు ఎంత దారుణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు కలుగు చేసుకుంది. ఈ నెల 12న మళ్ళీ విచారణ ఉంది. ఎందుకు అన్ని ఓట్లు తీసేశారు, గతంలో 2024లో ఈ ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన వాడిని ఎలా ముఖ్యమంత్రిని చేశారని ఎలక్షన్ కమిషన్ ని సుప్రీంకోర్టు ప్రశ్నించబోతుంది. సో ఓవరాల్ గా టైం ఆగయా మ్యాన్, అపనా టైం ఆగయా, దేఖ్ లెంగే. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.